Hi Commandos, welcome to my YouTube channel MNDHU. My name is Rajesh, APSP కానిస్టేబుల్. ఈ వీడియోలో ఏపీ కానిస్టేబుల్ మెడికల్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే మాకు మెడికల్ ఎలా జరిగింది అనేది కూడా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. అయితే ముందుగా సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉంది అంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపడానికి ప్రసక్తే లేదు. అంటే మెడికల్ అనేది ఈజీగా ఉంటుంది, ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. మెడికల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఎస్ఎస్సి జీడీ లాగా ఆర్మీ లాగా అంత టఫ్గా అయితే ఉండదు. ప్రతి ఒక్కరు కూడా మెడికల్ అనేది క్వాలిఫై అవుతారు, కంగారు పడద్దు. అయితే ఫస్టే నేను చెప్తున్నా. అయితే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మాకు ఎలా జరిగింది అంటే ఫస్ట్ మెడికల్ ఎక్కడైతే మనం గ్రౌండ్ వేసామో ఫస్ట్ అక్కడికి మనం వెళ్ళిపోతాం. నేను విశాఖపట్నంలో వేసాను గ్రౌండ్. సో విశాఖపట్నంకి అక్కడికి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బస్సెస్లో మనకి ఫస్ట్ బుల్లయ్య కాలేజ్ పక్కన మనకి గవర్నమెంట్ ఐ హాస్పిటల్కి ఉంటుంది, అక్కడికి వెళ్ళామండి. సో అక్కడ ఐ ప్రొసీజర్ అనేది ఎలా జరిగింది అనేది ఇప్పుడు చెప్తున్నాను. వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎలాగైనా మాకు ఐ టెస్ట్ అనేది అయ్యిందండి. సో ఐ టెస్ట్ అనేది ఎలాగయిందంటే ఒక 6 అడుగుల దూరంలో ఒక చిన్న టీవీలా ఉంటుంది, ఆ సిస్టంలా ఉంటుంది. ఆ సిస్టంలో ఆల్ఫాబెటికల్ నెంబర్స్ ఉంటాయి. సో మనకి ఒక ఐ క్లోజ్ చేస్తారు, అక్కడ నెంబర్స్ చెప్పాలి. దాని నెక్స్ట్ ఇంకో ఐ క్లోజ్ చేస్తారు, నెంబర్స్ చెప్పాలి. అక్కడ ఆ నెంబర్ అనేది అలా సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది, మీరు అయినా కూడా అది చెప్పాలి. సో ఇక్కడ ఎవరికైనా అది ఏంటి ఆల్ఫాబెట్ కానీ నెంబర్ కానీ మీకు కన్ఫ్యూజ్గా మీరు చూసినా కూడా అది మీకు కనిపించట్లేదు అన్నప్పుడు మీరు అని చెప్పి అలాగే ఏమీ అనద్దు. జస్ట్ మీరు చెప్పండి. మామూలుగా మీరు అక్కడ బిగిసిపోయి టెన్షన్గా ఉండొద్దు, మీరు ఫ్రీగా ఉండండి, బాగా చెప్పండి. అయితే మీరు చెప్పకపోతే రిజెక్ట్ చేసేస్తారేమో అని అయితే మాత్రం మీరు కంగారు పడద్దు. రిజెక్ట్ అనేది అయితే 100కి 1000% రిజెక్ట్ అనేది చెయ్యరు. ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా అవుతుంది. సో ఐ టెస్ట్ ఎప్పుడైతే అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కలర్ బ్లైండ్నెస్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ కలర్ బ్లైండ్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కలర్ బ్లైండ్నెస్ అనేది ఎలా జరుగుతుంది అయితే మేడం అనే వ్యక్తి మన ముందునే ఉంటారు. ఉండి ఆవిడ చేతిలో ఒక 15 ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఇదే ఒక బాక్స్ అనుకోండి. ఇందులోని ఒక నెంబర్ ఉంటుంది, ఒక 79 నెంబరు. ఈ నెంబర్ చుట్టూ చిన్న చిన్న చుక్కల్లా ఉండి రకరకాల రంగులతో ఇలా నిండిపోయి ఇలాగా బ్లర్ లాగా ఇలా ఉంటుంది అనమాట. సో అలాంటివి ఆవిడ దగ్గర ఒక 15 ఉంటాయి. మీ ముందే ఉంటారు, ఒక్కొక్కటి ఇలా తిప్పుతూ ఉంటారు అనమాట. సో తిప్పినప్పుడు మనం స్పీడ్గా చెప్పేస్తూ ఉండాలి. సో ఇక్కడ మనకి ఈ ఇమేజ్ అనేది 79 కదా. ఇప్పుడు ఒకవేళ మీకు ఆ 79 మీకు కనిపించకపోతే మీరు ఏమొచ్చి 39 అని చెప్పి మీరు అలాగా చెయ్యొద్దు. అక్కడ మీకు కనిపించలేదు 79 మీకు కనిపించలేదు. ఒకవేళ మీకు అది 29లా కనిపిస్తుంది, 29, 42, 51, 36, 18, 2, 4 స్పీడ్గా చెప్పేస్తే అప్పుడు స్పీడ్గా తెప్పేస్తుంది. ఒకవేళ ఒక నెంబరు 51 అది మీరు 31లా చెప్పారు అనుకో, 31 అని చెప్పు, కరెక్ట్ చూడు కనిపిస్తుందా ఇది అని అలాగ అన్నారు. మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మీరు జనకద్దు, టప్ప చెప్పుకెళ్ళిపోండి. ఆగద్దు, బ్రేక్ అవ్వద్దు, ఆగద్దు, చెప్పేయండి. సో ఎప్పుడైతే కలర్ బ్లైండ్నెస్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మెషిన్ పెట్టి మనకి చూస్తారండి. ఐ అలా ఓపెన్ చేసి మొత్తం లోపల ఐ అంతా క్లీన్ విజన్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం అంతా చూస్తారు. సో అది కూడా సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా రిజల్ట్ అనేది 100కి 1000% చేయరండి. ప్రతి ఒక్క యాస్పిరెంట్ కూడా న్యాయం చేయాలి, ఎంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు న్యాయం చేయాలని ఆలోచిస్తారు. కానీ ఎస్ఎస్సి జీడీ లాగా ఆర్మీ లాగా రిజెక్ట్ చేసేయాలి అని అయితే ఉండదు. ఓకేనండి. సో ఎప్పుడైతే అయిపోతుందో ఒక పేపర్ ఇస్తారు మనకి. ఆ పేపర్కి సంబంధించి ఏముంటుందంటే ఐ అని, దాని నెక్స్ట్ బ్లడ్ టెస్ట్ అని, దాని నెక్స్ట్ ఈసీజీ అని. సో ఇలా ఉంటుంది. ఎప్పుడైతే ఐ అయిపోయిందో ఐ దగ్గర మేడం గారు ఒక టిక్ మార్క్ పెడతారు. సో ఐ అనేది అయిపోయినట్టు అంట. ఎప్పుడైతే ఐ అయిపోయిందో అక్కడి నుంచి మనం కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్తాం. సో ఇది చెప్పే ముందు నేనేం చెప్తున్నానంటే, సో ఎవరైతే మెడికల్కి సిద్ధంగా ఉన్నారో మీరు మెడికల్కి వెళ్ళే రోజు, ఏ రోజైతే మెడికల్ ఉంటుందో ఆ రోజు మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు ఏమీ తినద్దండి, జస్ట్ వాటర్ తాగేసి వెళ్ళండి. ఓకేనండి. మనకి అక్కడ షుగర్ టెస్ట్ అనేది చేస్తారు. సో తింటే వాల్యూ ఎక్కువ వచ్చేస్తుంది ఏంటనియా,
నువ్వు అలా చెప్తున్నావు ఏంటి అని మీరు అలాగా మైండ్లోకి తీసుకోవద్దు. జస్ట్ నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు ఏమి తినకుండా వాటర్ తాగి వెళ్ళండి. సో ఎప్పుడైతే మీకు షుగర్ టెస్ట్ అన్నీ అయిపోతుందో పక్కనే బిర్యానీ పాయింట్ ఉంటుంది, మంచిగా తినండి. ఓకేనా? ఇదైతే మాత్రం చేయండి. ఏమి తినకుండా నార్మల్గా వెళ్ళండి, వాటర్ తాగండి. సో ఇప్పుడు ఐ టెస్ట్ అయిపోయిన తర్వాత కేజెచ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుంది మెడికల్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీకు బ్లడ్ టెస్ట్ మిమ్మల్ని శాంపుల్ తీసుకుంటారండి. సో మీకు ఎందుకు తీసుకుంటారంటే మీకు హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ ఏమైనా ఉందా అని చూస్తారనమాట. దాన్ని నెక్స్ట్ యూరిన్ టెస్ట్ చేస్తారు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా. దాన్ని నెక్స్ట్ బ్లడ్ తీసుకుని షుగర్ టెస్ట్ కూడా చూస్తారు. ఓకేనండి. దాన్ని నెక్స్ట్ ఏంటంటే మనకి ఈసీజీ టెస్ట్ కూడా చేస్తారు. అంటే గుండె పనితీరు ఎలా పనిచేస్తుంది, గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్నాయా లేదా అని చెప్పి ఈసీజీ టెస్ట్ చేస్తారు. దాన్ని నెక్స్ట్ బీపీ కూడా చెక్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే మీకు మెడికల్ అనేది ఇంకొక 2 రోజుల్లో ఉంది అన్నప్పుడే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇయర్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. మీ యొక్క ప్రైవేట్ పార్ట్స్ మొత్తం హెయిర్ మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని క్లీన్గా షేవ్గా ఉండండి. ఓకేనా? పిచ్చి పిచ్చిగా ఉంచుకోవద్దు. మొత్తం నీట్గా క్లీన్ చేసుకోండి. బాడీ అంతా క్లీన్గా ఉంచుకోండి. ఇయర్స్ అనేవి క్లీన్ చేసుకోండి. ఒకవేళ పళ్ళు అనేవి ఎల్లోయిష్గా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా క్లీన్ చేయించుకోండి. ఒకవేళ పుచ్చిపళ్ళు లాంటి ఏమైనా ఉంటే దానికి ట్రీట్మెంట్ అనేవి చేయించుకోండి, ఇంకా టైం ఉంది కాబట్టి. ఒకవేళ మనకి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ చూస్తున్నప్పుడు మినిమం కూడా నేను చెప్పలేకపోతున్నాను రా, ఒకవేళ సెల్లలో ఉన్న ఏమైనా ఇమేజెస్ కలర్ బ్లైండ్నెస్కి సంబంధించి అసలు మినిమం నాకు ఏంటి అర్థం అవ్వట్లేదు, చెప్పలేకపోతున్నాను అని మీకు ఏమైనా ఉంటే మీరు లేజర్ ట్రీట్మెంట్ అయితే చేయించుకోండి, ఇంకా టైం ఉంది. సో నేనైతే ఒకటే చెప్తానంటే 100కి 1000% రిజల్ట్ అయితే చెయ్యరు. మరి అంత దారుణంగా చెప్పలేకపోతున్నాను అని అయితే ఏ ఆస్పిరెంట్ ఉండరండి. ఓకేనండి? ఖచ్చితంగా అవుతుంది. మీరైతే మాత్రం టెన్షన్ పడద్దు. ఓకేనా? ముందు రోజు మాత్రం మొత్తం అన్నీ కూడా క్లీన్గా ఉంచుకోండి బాడీ అంతా. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు, ఈసీజీ చేస్తారు, బీపీ చేస్తారు. దాని నెక్స్ట్ ఇయర్ అన్ని కూడా మనం క్లీన్గా ఉంచుకుంటాము. దాని నెక్స్ట్ కలర్ బ్లైండ్నెస్ అది స్టార్టింగ్ అయిపోతుంది. సో యాజ్ పర్ ద నోటిఫికేషన్లో మనకి ఏమి ఇచ్చాడు అది దాని గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో నోటిఫికేషన్లో ఫస్ట్ మనకి ఏది అంటే ఐసెట్ ఉంది. ఐసెట్ అనేది మనకి అయిపోతుంది, కలర్ బ్లైండ్నెస్ మొత్తం డిస్టెన్స్ విజన్ అన్ని చూస్తారు, అయిపోతుంది. దెన్ నెక్స్ట్ మనకి మామూలుగా ఐ దగ్గర మనకి ఎలాంటిది పెన్ ఏదైనా పెట్టి ఇలా ముందుకి పైకి లెఫ్ట్కి రైట్కి ఇలాగా తిప్పుతూ ఉంటారు అనమాట. సో ఎలాగ నువ్వు కళ్ళు ఆడించే విధానం కూడా ఒకసారి చూస్తారు. దాని నెక్స్ట్కి వచ్చేసరికి సెకండ్ పాయింట్ అయితే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. నువ్వు ఇప్పుడు ఏ ఎగ్జామ్కైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా ఉంటుంది, కానీ పోలీస్కి మాత్రం ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా ఉండదు. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్న వ్యక్తి కూడా పెట్టడు అసలు. ఓకేనండి? సో దీని గురించి మనకి భయపడాల్సిన అవసరమే లేదు. దెన్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాకింగ్ నీస్. ఈ నాక్ నీస్ ఉంటే రిజెక్ట్ చేస్తారా అని చాలా మందికి డౌట్స్. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి జీడీలో కానీ అగ్నివీర్లో కానీ మనం స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక స్కేల్ తీసుకొచ్చి ఇలా దింపితే తక్కువ దిగిపోవాలి. సో నాక్ నీస్ ఏమైనా ఉంటే ఏంటి మధ్యలో ఆగిపోద్ది. సో మనకి అంతలాగైతే చెక్ చేయరు. నాక్ నీస్ ఉన్నా బౌలెక్స్ ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకుల్ నీస్ అంటే ఎలా ఉంటాయి, నీ 2 ముడుకులు ఏవైతే ఉంటాయో ఇలా అంటుకొని ఉంటాయి, అవునా? బౌలెక్స్ ఎలా ఉంటాయి, ఈ 2 పాదాలు ఏవైతే ఉంటాయో ఇలాగా విడిగా ఉంటాయి, అంటే ఇలా దూరంగా ఉంటాయి బౌలెక్స్. నాక్ నీస్ అంటే ఇలా దగ్గరగా ఉంటాయి. సో నీకు బౌలెక్స్ ఉంటే నువ్వు 100 మీటర్ స్ప్రింట్ కొట్టగలవా, లాంగ్ జంప్ వేయగలవా? సో అంత దారుణంగా అయితే ఎవరికి ఉండదు. ఒకవేళ నాకుల్ నీస్ ఇప్పుడు మీరు చెక్ చేసుకుని నించున్నప్పుడు ఇలాగన్నప్పుడు తగిలేస్తుంది అనుకో, భయపడాల్సిన అవసరం అయితే లేదు. అంతలాగైతే చెక్ చెయ్యరు. ఓకేనండి? దెన్ నెక్స్ట్ పీజియన్ చెస్ట్. సో పీజియన్ చెస్ట్ అంటే మనకి ఇప్పుడు చెస్ట్ ఉంది కదండి, ఈ చెస్ట్ పొడుచుకొని బయటకు వచ్చి ఇలాగ ఉప్పెత్తులాగా ఇలాగ ఉంటుంది అనమాట. సో అలాగే ఎవరికి కూడా ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. దెన్ నెక్స్ట్ ఫ్లాట్ ఫిట్. సో ఇది ఉందా లేదని మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక వాటర్ ఉందనుకోండి, వాటర్లో మీ లెగ్ పెట్టి మామూలుగా రోడ్డు మీద జస్ట్ సర్ఫేస్ మీద చేస్తే మీకు తెలిసిపోతుంది ఫ్లాట్ ఫుట్ నార్మల్గా ఉందని. సో అలాగా ఒకవేళ అలా ఉన్నా కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. దెన్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే వెరికోస్ వెయిన్స్. సో వెరికోస్ వెయిన్స్ అనేది మనకి ఎక్కువగా మనకి కామెంట్స్లో కూడా చేశారు, అన్న నాకు వెరికోస్ వెయిన్స్ అనేవి ఉన్నాయి, నన్ను రిజెక్ట్ చేస్తారా అని చెప్పి. వెరికో వెయిన్స్ అంటే మనకి ఏంటంటే నరాలు అనేవి బయటకు వచ్చేస్తున్నాయి. మన చేతి మీద నరాలు ఎలాగైతే ఉంటాయో అలాగా ఇంకా నరాలు కాలుకి బయటకు వచ్చేస్తున్నాయి కాళ్ళ దగ్గర. సో అలా ఉంటే రిజెక్ట్ చేస్తారని. సో నిన్నవి చూసి నరాలు ఎంతెంత ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక డాక్టర్ అనే వ్యక్తి మిమ్మల్ని రిజెక్ట్ చేయరండి. ఓకేనా? వెరికో వెయిన్స్ ఉన్నా కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు.
దెన్ నెక్స్ట్ హ్యామటోస్ అంటే ఏంటంటే మనం ఏవైతే కిందన ఫింగర్స్ ఉన్నాయో ఇప్పుడు ఆ ఫింగర్స్ని ఒక సుత్తుతోని టపా టపా కొడితే బొడుపుల్లా లిగిసిపోతాయి కదండి, అలా ఉండాలండి. సో నువ్వు అలా ఉన్నట్లయితే షూ వేసి నువ్వు రన్ చేయగలవా? చేయలేవు. సో అది ఉండడానికి ఎవరికి అవకాశం లేదు. దెన్ నెక్స్ట్ ఫ్రాక్చర్ లిమ్స్. సో ఫ్రాక్చర్ లింక్స్ అంటే నీ హ్యాండ్స్ కానీ నీ చేతులు కానీ ఏమైనా ఫ్రాక్చర్ అయిపోతే సో అది. సో నువ్వు లోపలికి సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత శక్తి మంత్ ఇలా ఇలాగా చూపిస్తారు మామూలుగా, ఇలా చూపెట్టగానే సరే నేను బండి మీద వెళ్ళినప్పుడు టర్నింగ్లో తిరిగి పడిపోయాను, సో ఇది ఫ్రాక్చర్ అయింది, లోపల రాడ్ వేసారు, కిందన కాలు కూడా పెద్ద దెబ్బ తగిలించారు, అక్కడ సిమెంట్ కొట్టి వేసారు అని నువ్వేమి చెప్పవసరం లేదు. ఓకేనా? నీకు అంతలాగా ఉంటే నువ్వు ఈవెంట్ వేయలేవు కదా. సో అది ఉంటే ఈవెంట్ వేయలేవు. సో దాని గురించి అయితే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. దెన్ నెక్స్ట్ డికేడ్ టూత్, పుచ్చుపళ్ళు కానీ ఎవరికైనా ఉంటే మీరైతే ట్రీట్మెంట్ అయితే చేయించుకోండి. ఒకవేళ ముందు ఒక 2 పళ్ళు సైడ్ ఏమైనా లేకపోతే రిజల్ట్ అయితే ఏమీ చేయరు, మీరైతే కంగారు పడద్దు. ఓకేనండి? దెన్ నెక్స్ట్ స్టామరింగ్, నెత్తి. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనర్గళంగా ఒక 5 నిమిషాలు మాట్లాడని చెప్పి మనల్ని ఏం అడగరండి. ఓకేనా? అది ఉన్నా కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకే. దెన్ నెక్స్ట్ హార్డ్ ఆఫ్ హియరింగ్, అంటే మనం ఉండేటప్పుడు డాక్టర్ మనతో మాట్లాడతారు కదా, ఈ హ్యాండ్ ఎలా తిప్పు అలా తిప్పు అన్నప్పుడు ఆడికి అతనికి అర్థం అవుద్ది, అంటే ఈ వినికిడి శక్తి ఎలాగుంది ఏంటి అని చెప్పి అతను చెక్ చేసేస్తారు. సో నువ్వు ఇలాగ అతను మాట్లాడుతున్నప్పుడు అలా నువ్వు ఉంటున్నావు, నీ బిహేవియర్ ఎలా ఉంది ఏంటి అని కూడా అతను చెక్ చేస్తారు. సో అబ్నార్మల్ బిహేవియర్, నీ బిహేవియర్ ఎలా ఉంది ఏంటి అని కూడా అక్కడే నీకు చెక్ చేసేస్తారు. ఇది యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చినవండి. సో ఇంకా ఏంటంటే అపెండిక్స్ ఎవరికైనా 24 అవర్స్ ఆపరేషన్ అనేది ఒకటి జరుగుతుందండి. అపెండిక్స్ ఆపరేషన్ అనేది ఒకటి చేస్తారు. సో ఈ అపెండిక్స్ ఆపరేషన్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. రిజెక్ట్ అయితే చేయరు. మిమ్మల్ని ఎవరైతే టెస్ట్ చేస్తారో అతను కూడా ఈ ఆపరేషన్ జరిగి ఉంటుందేమో చెప్పలేం. సో 100%, 70% ఈ ఆపరేషన్ చాలా మంది జరుగుతుంది. సో దీని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. దెన్ నెక్స్ట్ టాటూస్. ఒంటి మీద టాటూస్ చాలా మంది అమ్మ అని నాన్న అని లేకపోతే వాళ్ళ యొక్క రిలేటివ్స్ నేమ్స్ అని ఏవో రాసుకుంటారు. సో దానికైతే రిజెక్ట్ అయితే చేయరండి. ఎస్ఎస్సి జీడీలో కానీ ఆర్మీలో కానీ టాటూ వేసారని చెప్పి రిజెక్ట్ చేస్తారు. మన ఏపీ స్టేట్కి కానీ తెలంగాణ స్టేట్కి కానీ రిజెక్ట్ అయితే చేయరు. మా నోటిఫికేషన్ ఆ ముందు నోటిఫికేషన్ మెడికల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఏ పర్సన్ కూడా రిజెక్ట్ చేయరు. మనకి ఉన్న 6,100 పోస్టులని 13,000 మందిని పిలిచి 13,000 మందిలో మెడికల్లో ఫిల్టర్ చేసి 6,100 ఇద్దాము అనేది కాదు కదండి. ఎంతమంది అయితే పోస్టులు ఉన్నాయో అన్ని మందిని మెడికల్కి పిలుస్తారు. సో ఎవరిని రిజెక్ట్ చేయడానికి అవకాశమే లేదు. ఓకేనండి? సో ఎప్పుడైతే మనకి ఐ టెస్ట్ నుంచి మనం వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్, ఈసీజీ, బీపీ అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మనం బయట ఉంటామండి, బయటకు వచ్చేస్తాం. వచ్చిన తర్వాత మనకి ఒక 3 రూముల్లో 3 డాక్టర్లు ఉంటారు. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో నార్మల్గా ఫస్ట్ లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మన షర్ట్ అనేది ఓపెన్ చేయమంటారు. షర్ట్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా నీ హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టమంటారు. ఇలా పెట్టమంటారు. తర్వాత ఇలా ఫ్రంట్ పెడతావు, తర్వాత బ్యాక్ పెడతావు. దాని నెక్స్ట్ ఇలాగ అనమంటారు. దాని నెక్స్ట్ ఫుల్గా బ్యాక్ తిరుగుతావు. బ్యాక్ తిరిగిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ ఎలా తిరుగుతావు, బెండ్ అవ్వమంటారు. మొత్తం ఇలా బెండ్ అవుతావు. సో అంతేనండి. ఈ యొక్క నాక్ నీస్ ఉన్నాయా, వెరికో వెయిన్స్ ఉన్నాయా, ఒక కర్ర పెడితే ఇలా దిగుతుందా లేదా, అవి ఏమి చూడరండి అస్సలు. ఇంకోటి చెప్పాలంటే మిమ్మల్ని జస్ట్ ప్రైవేట్ పార్ట్స్ క్లీన్ చేసుకోమని అంతే. నాకు తెలిసి 99.9% కూడా మీరు బేర్ బాడీతో ఉండరు. ఆర్మీ లాగా బేర్ బాడీతో ఉండి వెనక్కి తిరిగి టార్చ్ లైట్ వేసి చూడడము అవేమి చూడరండి. అంత కఠినంగా అయితే ఉండదు. ఎవరో చెప్పిన మాటలు విని మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు, మా బ్యాచ్కి, ఆ ముందు మన సీనియర్స్కి మొత్తం అందరికీ కూడా మెడికల్ అనేది ఇలాగే జరిగింది. అంత కష్టంగా అయితే ఉండదు. ఓకేనండి? మీరు మాత్రము పడిపోయిన దెబ్బలు ఏవైతే ఉంటే కోరుండి వెళ్ళి చెప్పకండి నాకు ఇక్కడ రాడ్ వేసారు సార్ అని చెప్పి మీరు ఏమీ చెప్పవసరం లేదు. ఓకేనండి? మీరైతే మాత్రం ఒకటే చేయండి, బయలుదేరిన రోజు మాత్రం ఏమి తినకుండా నార్మల్గా వెళ్ళండి. ఓకేనా? ముందు రోజు కానీ మొత్తం పార్ట్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇయర్స్ క్లీన్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ టైం మౌత్ ఏవైతే ఉంటుందో క్లీన్ చేసుకోండి. పళ్ళు ఏవైనా పుచ్చిపోతే ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకేనా? ఇవి చేయించుకోండి తప్ప ఇంకా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు సైట్ ఉంది, దూరంగా ఉంది, నేను చెప్పలేకపోతున్నా, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి. అంతేగాని సింపుల్గా ఉంది నేను చెప్పగలుగుతున్నాను అన్న వాళ్ళు మాత్రం కంగారు అయితే పడద్దు, సింపుల్గా అయిపోతుంది. ఓకేనండి? దెన్ నెక్స్ట్ మనకి అపెండిక్స్ ఉన్నా టాటూస్ ఉన్నా ఏమున్నా కూడా రిజెక్ట్ చేయడానికి స్కోప్ అనేది లేదు. ఓకేనండి? ప్రతిదీ కూడా డాక్టర్ మిమ్మల్ని
సెలెక్ట్ చేద్దాము అని ఆలోచిస్తారు తప్ప రిజెక్ట్ చేయాలి ఈ పర్సన్ని అని అయితే ఉండదండి. మీరు చేయాల్సిందంతా ఒకటే, నీట్గా క్లీనింగ్గా పెట్టుకోండి అంతే. ఓకేనా? అయితే చాలామంది ఏంటంటే డౌటు, అన్న ఇప్పుడు మనకి ఆర్మీలో గట మనకి నాకున్నీస్ ఉంటే ఇలా చూస్తారు, మనకి మరి ఇక్కడ చూసినప్పుడు తగిలేస్తే ఏమి అవుతుందా అని అంటున్నారు. ఒకవేళ స్కేల్ పెట్టి ఇలాగ అన్నా కూడా తగిలినా కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా? నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా, మీ యొక్క నేమ్ లిస్ట్లో ఉందంటే ట్రైనింగ్కి వెళ్ళినంత వరకు ఎవరు ఆపేవారే లేరండి. డెఫినెట్గా అయిపోతుంది. ఓకేనా? మెడికల్ అనేది ఎలా ఉంటుంది, ఏ ఒక్క దాంట్లో కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎటువంటి వ్యక్తులు కూడా నేను మెడికల్ చేయిస్తాను, నాకు కొంచెం డబ్బులు అవ్వ అని ఎవరు అడిగినా కూడా మీరైతే అవ్వద్దండి. అవ్వకపోయినా మీకు చాలా సింపుల్గా మెడికల్ జరుగుతుంది. ఓకేనా? దీని గురించి అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? బేర్ బాడీతో ఉండాలి, వెనక్కి తిప్పుతారు, టార్చ్ లైట్ కొడతారు, అంత ఏముంటుందండి. ఎస్ఎస్సి జీడీ ఆర్మీ వాళ్ళకు ఉంటుందేమో కానీ మన స్టేట్కి అయితే మీరు అసలు అలా ఏం ఉండదు. సింపుల్గా అయిపోతుంది. ఓకేనా? కంగారు అయితే పడద్దు. దెన్ నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మనకి ఎక్కువగా రిపీటెడ్గా కామెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ అన్న ఏపీఎస్పి సెలెక్ట్ అయ్యాను, ఏపీఎస్పి డ్యూటీస్ ఎలా ఉంటాయి, ఏపీఎస్పి ఫ్యామిలీతో ఉండొచ్చా, ఏపీఎస్పిలో లీవ్స్ ఎలా ఉంటాయి, ఏపీఎస్పిలో ఉండి నేను వేరే ఎగ్జామ్ చదవచ్చా, ఎలా ఉంటుందన్న అని చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోస్ మనం ఏపీఎస్పి గురించి ప్రతి వీడియో కూడా నేను చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఓకేనా? కంగారు పడాల్సిన అవసరం లేదు, నేను ప్రతి వీడియో కూడా చేస్తాను. అయితే మెడికల్ గురించి మొత్తం అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మెడికల్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, నాకింగ్ నీస్ కానీ, దెన్ నెక్స్ట్ వెరికో వెయిన్స్ కానీ, అపెండిక్స్ ఆపరేషన్ కానీ, టాటూస్ కానీ, ఐ సైట్ ఉన్నా కానీ, దెన్ నెక్స్ట్ ఏ ఉన్నా కూడా రిజెక్ట్ అయితే చెయ్యరు. ఒకవేళ మీకు ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉండి రిజెక్ట్ చేశారు అనుకోండి, దెన్ నెక్స్ట్ రీమెడికల్ ఇస్తారు. ఆ రీమెడికల్లో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అంతేగాని మళ్ళీ రీమెడికల్ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేయరు. ఓకేనండి? క్లియర్గా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. రిజెక్ట్ అయితే చేయరు. ప్రతి ఒక్కరు కూడా మెడికల్ అయితే అయిపోతుంది. కాకపోతే మెడికల్ ఉన్నంత వరకు కాదు కదా, మీరు ట్రైనింగ్కి వెళ్ళినంత వరకు బళ్ళు మీద కానీ తిరగద్దు. ఓకేనా? వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. ఓకేనా? వీడియో అయితే అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.